దేవుని వాక్యంలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథము 54వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. సామ్ 54:4. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ప్రియ సంగమా, ఈ కీర్తన సందర్భం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, సౌలు దావీదును తరుముతూ ఉన్నాడు చంపడానికి. దావీదు అతని నుంచి తప్పించుకొని వెళ్తూ ఉన్నాడు. అలా తప్పించుకొని ఉండడానికి జీపు అనే అరణ్యంలో దావీదు వెళ్ళాడు. జీపు అనే అరణ్యంలో అతను వెళ్ళినప్పుడు అక్కడ ఉండేవాళ్ళు, ఆ జీపు నివాసులు ఈ దావీదు ఉన్న విషయాన్ని సౌలుకు చెప్పారు. అలాంటి ఒక పరిస్థితిలో దేవుడు సౌలును దావీదును తరమడం ఆపి అతడు వేరే దారిలో వెళ్ళడానికి దేవుడు చేసిన ఆ ఏర్పాటు ద్వారా దావీదును దేవుడు కాపాడాడు. ఆ ఫిలిష్తీయులను రాజ్యం మీదకి రప్పించడం ద్వారా సౌలు ఈ పని వదిలేసి దావీదును తరమడం ఆపేసి తిరిగి యుద్ధం కోసం వెళ్ళిపోయాడు. అలా దేవుడు కాపాడిన సందర్భంలో దావీదు దేవుణ్ణి స్తుతించిన పరిస్థితి ఇది. మనము మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయంలో ఈ సంఘటనను మనం చూడవచ్చు. ఆ సందర్భంలో దావీదు రాసిన కీర్తనే ఈ 54వ కీర్తన. ఇక్కడ మనం చూస్తే దావీదు ఆ స్థలాన్ని ఎందుకు ఎంచుకున్నాడంటే, అతను అనుకున్నాడు, మనం ఆలోచిస్తే అతను అనుకోవచ్చు, ఆ జీపు అరణ్యం తనకు క్షేమం, తనకుండే ఆ ప్రమాదం నుంచి తనని కాపాడుతుంది, ఆ సౌలు నుంచి తనను తాను కాపాడుకోవడానికి ఒక అనుకూలమైన స్థలం అని అతడు భావించవచ్చు. అక్కడ ఉండే మనుషులు తనను ఆదరిస్తారని అతడు అనుకోవచ్చు. అందుకనే అక్కడ చేరి ఉన్నాడు. ఎవరైనా ప్రమాదంలో ఉన్నప్పుడు ఒక క్షేమమైన పరిస్థితిలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. దావీదు కూడా అలాంటి ప్రయత్నమే చేసినట్టుగా మనకు కనబడుతుంది. కానీ అక్కడ అది జరగలేదు. తాను అనుకున్నది జరగలేదు. తాను అనుకున్నదే ప్రతికూలమైన పరిస్థితి అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏదైతే తనకు క్షేమమని, ఎవరైతే తనల్ని కాపాడుతారని అనుకున్నారో ఆ జీపు నివాసులే సౌలుకు దావీదును అప్పగించే ఒక పని చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుని కృప అతన్ని కాపాడింది. అప్పుడు తన హృదయపు లోతులో నుంచి వచ్చిన మాటే ఈరోజు మనము చదువుకొని ఉన్నాం. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు కూడా దావీదుకే కాదు, నీకు నాకు మనందరికి కూడా దేవుడే మన సహాయకుడు. ఆయనే ప్రతి పరిస్థితుల్లో మనలను ఆదరించేవాడు. ఇదే ఈరోజు మనం ధ్యానం చేసుకోవాల్సిన అంశం. ఎందుకంటే ఈరోజు కూడా చాలామంది దావీదులా ఆలోచిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవచ్చు, అపాయకరమైన స్థితులు ఉండవచ్చు. కానీ అలాంటి పరిస్థితుల్లో తమను తాము కాపాడుకునేందుకు, ఆదరణ పొందేందుకు, అనుకూలతల కోసం వెతికేవారిగా ఉంటూ ఉన్నారు. కొందరు డబ్బు వల్ల ఆదరణ దొరుకుతుంది, డబ్బుండే స్థితి తనకు అనుకూలమని దాన్ని సంపాదించే ప్రయాసపడుతూ ఉన్నారు. ఇంకొందరు మనుషుల వలన మనకు ఆదరణ ఉంటుంది, వాళ్ళతో ఉండడం మనకు అనుకూలమని వారి మీద ఆధారపడుతూ, వారితో సంబంధాలు ఉంచుతూ, వారి మెప్పు కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇంకొందరు ఆదరణ కోసం
మత్తు పదార్థాలు, ఏదో ఒక మత్తు తీసుకుంటే అది నాకు నెమ్మదినిస్తుంది అని అనుకునేవాళ్ళు, ఏదో ఒక వ్యసనం తమకు ఆదరణ ఇస్తుందని అనుకునేవాళ్ళు వాటి వెనుక పడుతూ ఉన్నారు. కానీ వీళ్ళందరూ అర్థం చేయలేకపోతున్నారు, ఏదైతే మనం అనుకూలత అనుకుంటున్నామో అవి ఎప్పుడూ మనకు ప్రతికూలతలే. అవి తమకు ఎలాంటి క్షేమం ఇవ్వకపోగా మరింత ప్రమాదంలోకి తీసుకెళ్తాయనేది ఎవ్వరము అర్థం చేయలేకపోతున్నాం. ఇక్కడ యోబు అనుభవాన్ని మనం ఒకసారి చూద్దాం. యోబు 7, 13, 14 వచనాలను మనం చూస్తే అక్కడ యోబు ఏమనుకుంటున్నాడంటే, నా మంచము నాకు ఆదరణ ఇచ్చును, నా పరుపు నా బాధకు ఉపశాంతి ఇచ్చును అని నేను అనుకొనగా, నీవు స్వప్నముల వలన నన్ను బెదిరించెదవు, దర్శనము వలన నన్ను భయపెట్టెదవు. యోబు అనుకుంటున్నాడు తన మంచం తనకు ఆదరణ ఇస్తుందని. కానీ ఏం జరిగిందంట? ఆ మంచం మీద పడుకుంటే ఆ నిద్రలో వచ్చే కలలు ఇంకా అతన్ని బెదరగొడుతూ ఉన్నాయట, భయపెడుతూ ఉన్నాయట. ఆ మంచము, ఆ పరుపు, దాని మీద నిద్ర ఏది అతని స్థితిని మార్చలేని ఒక పరిస్థితిని మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏ ఆదరణ దొరకని ఒక భయంకరమైన పరిస్థితిలోకి అతడు వెళ్ళినట్టు మనకు కనబడుతూ ఉంది. అంతేకాదు యోబు మాటలు మనం చూస్తే ఆ తర్వాత కూడా అతను 16వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు. చాలామంది చాలా రకాలుగా ఈరోజు కూడా చెప్తూ ఉంటారు, కానీ వాళ్ళెవ్వరూ బాధకు కర్తలే కానీ ఆదరణకు కర్తలు కారు. ఆదరణకర్త ఒక్కడే, ఆదరించేవాడు ఒక్కడే, ప్రభు యేసు మాత్రమే. ఆయన దగ్గర మాత్రమే మనకు ఆదరణ ఉంది. అందుకే ఆదరణ ఇవ్వడానికి మనుషులు మాటలు చెప్పినప్పుడు అవి మనల్ని ఆదరణ ఇవ్వకుండా ఇంకా బాధకే గురి చేసే పరిస్థితి కూడా మనకు అనుభవంగా ఉంటూ ఉంది. ఇలా ఎన్నో అనుభవాలు మనకు ఏం నేర్పిస్తూ ఉన్నాయంటే, ఈ లోకంలో కానీ ఈ లోక సంబంధమైన దేనిలో కానీ మనకు ఆదరణ లేదు. ఆదరణ ఇచ్చేవాడు దేవుడు ఒక్కడే. ఆయనలోనే మనకు ఆదరణ, ఆయనతోనే మనకు ఆదరణ. అదే ఈరోజు దావీదు మాట ద్వారా మనము వింటూ ఉన్నాం. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ఆ గొప్ప ఆదరణ అనుగ్రహించే ఆ ఆదరణకర్త అయిన ప్రభు యేసు ఈరోజు మనతో ఉన్నారు. ఎంతో గొప్ప భాగ్యం. కానీ మనం దీన్ని అర్థం చేయలేకపోతున్నాం. ఆయనను ఆరాధించడానికి మనం ఆయన చెంత చేరిన ఈ సమయంలో మనం ఈ విషయాన్ని అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఒక గొప్ప వరం మనకు. ఎక్కడా దొరకని ఆదరణ, ఈ ప్రపంచంలో ఏది ఇచ్చినా పొందలేని ఒక నెమ్మది ఆయన సన్నిధిలో ఆయన మనకి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ లోకరీతిగా మనకంటే గనులు ఎంతోమంది ఉండవచ్చు, మనకంటే తెలివిగల వాళ్ళు ఎంతోమంది ఉండవచ్చు, మనకంటే సంపన్నులు అన్ని రకాలుగా స్థితిలో మెరుగైన వాళ్ళు ఉండవచ్చు. కానీ మనకు ఆయన తన ఆదరణ ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఇది మనకిచ్చిన గొప్ప వరం. దీన్ని బట్టి మనం ఈరోజు ఆయనను ఆరాధించడానికి మన మనసును సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ విచారం ఏంటంటే, ఈరోజు అనేకులు విశ్వాసులని చెప్పబడుతూ దేవుని పిల్లలమని చెప్పుకుంటూ కూడా దేవుడిచ్చే ఆదరణను అనుభవించలేకపోతున్నారు. వారి జీవితాల్లో ఆయన ఇచ్చే ఆదరణ కనిపించని పరిస్థితి. ఆ ఆదరణ నుండి వాళ్ళు దూరంగానే ఉన్న పరిస్థితి. మనకు ఎన్నో అనుభవాలు మన ముందున్నాయి, మన జీవితంలో కూడా అవి కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఎందుకు జరుగుతుంది? మరి దేవుడైతే ఆదరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కదా, మరి ఈ ఆదరణ మనం ఎందుకు పొందలేకపోతున్నాం? దానికి ఉండే అడ్డంకులేంటి? ఒకసారి మనం ఈరోజు అర్థం చేయవలసిన వారమై ఉన్నాం.
ముందుగా మనం చూస్తే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుంచి 30 వరకు మనం చూస్తే మనకెంతో పరిచయం ఉన్న మాట ఇది. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ప్రభు యేసు స్పష్టంగా చెప్పి ఉన్నారు. ఈరోజు కూడా అదే చూపిస్తూ ఉన్నారు మనకు. భారం మోసే వారలారా నా యొద్దకు రండి, ఆ భారం నాకు అప్పగించండి, నేను మీకు ఆదరణ ఇస్తాను. అలాగే సులువైన తేలికైన నా కాడి ఎత్తుకోవడం మీకు నేర్పిస్తాను, అది మోయండి, మీకు ఆదరణ దొరుకుతుంది అని చెబుతూ ఉన్నారు. కానీ నిజానికి ఇవి రెండు మనం చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఈరోజు మనం ఆయన దగ్గరకు వస్తున్నాం. ఎలా వస్తూ ఉన్నాం? అనేక భారాలను మోస్తూ ఆయన దగ్గరకు వస్తూ ఉన్నాం. వాటిని ఆయనకు అప్పగించలేకపోతున్నాం. ఈరోజు కూడా అనేక భారాలను మనము మన తలల మీద మోస్తూ ఉన్నాం. ఆ భారాల వల్ల బాధలు పడుతూ ఉన్నాం. ఆ భారం మోస్తున్న మనలను దేవుడు చూస్తున్నారు. అందుకనే ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ భారాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. దాన్ని నీ తల నుంచి తీసేయమంటున్నారు, దాన్ని నీ మనసులో నుంచి తీసేయమంటున్నారు, అది నాకు అప్పగించమని చెబుతూ ఉన్నారు. కానీ ఆ భారాన్ని దింపే ఏ ఆలోచన, ఏ పని, ఏ నిర్ణయం మన జీవితంలో కనబడడం లేదు. ఇంకా ఆ భారాలను మోస్తూనే ఉన్నాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క భారం. ఒక్కసారి అర్థం చేద్దాం సంగమా. ఒక మనిషి ఒక భారం మాత్రమే మోయగలుగుతాడు. ఇంకోటి ఎత్తుకోగలంటే ఈ భారాన్ని దించితేనే ఇంకోటి ఎత్తుకోగలుగుతాడు. ఈరోజు నువ్వు ఈ భారాన్ని మోస్తూ దేవుడిచ్చిన కాడిని ఎలా మోయగలుగుతావు? ఆ కాడి మోయకుండా నీ జీవితంలో దేవుడు అనుగ్రహించే ఆదరణ ఎలా పొందుకుంటావు? ఒక్కసారి మనము ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రెండు పనుల ద్వారా మనకుండే ఈ భారాలన్నింటినీ దేవునికి అప్పజెప్పి ఆయన ఇచ్చే ఆ భారాన్ని మనము మోసినప్పుడే మన జీవితంలో ఆదరణ దొరుకుతుంది. మన జీవితాలు నెమ్మదిగా ఉంటాయి, మన జీవితాలు సంతోషంగా ఉంటాయి, మన జీవితాలు దేవుని ప్రణాళికలో ఉంటాయి. ఇది చేయకుండా మనం ఎలా ఆదరణను పొందుతాం? అందుకనే ఈరోజు ఇంకా దేవుని ఆదరణ మనం అనుభవించలేకపోతున్నాం. దాన్ని ఇంకా మనం చాలామంది రుచి చూడలేకపోతున్నాం. అలాగే కీర్తనలు 119:50వ వచనాన్ని మనం చూస్తే ఇది కూడా చాలా పరిచయం ఉన్న మాట. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. కీర్తనకారుడు చెబుతూ ఉన్నారు, దేవుని వాక్యం తనకు ఎంతో ఆదరణ ఇచ్చేదిగా, తనను ఆ ఆదరణలో నడిపించేదిగా ఆయన చెబుతూ ఉన్నాడు. ఇక్కడ కూడా రెండు రకాల పరిస్థితులను మనం అర్థం చేద్దాం. కొంతమందికి అసలు వాక్యంతో సంబంధమే లేదు, సహవాసమే లేదు. అంటే వాళ్ళు వాక్యం చదవరు, వాక్యం వినరు. చాలామంది వాక్యం అయితే చదువుతున్నారు, వింటున్నారు, కానీ దాన్ని అనుసరించడం లేదు. ఈరోజు వాక్యం అనే దీపం పట్టుకొని ఉంటే సరిపోదు. ఆ దీపం ఎందుకు ఇవ్వబడింది నీకు? దేవుని వాక్యం చెబుతూ ఉంది, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. మనం మన జీవితం నడవడానికి దేవుడు ఆ దీపం అనే వాక్యాన్ని ఇచ్చారు, వాక్యాన్ని దీపంగా మనకు అందించారు. ఈరోజు ఆ దీపాన్ని పట్టుకుంటున్నాం, కానీ ఆ దీపపు వెలుగులో నడవలేకపోతూ ఉన్నాం. ఆ దీపపు వెలుగులో నడిస్తేనే కదా ఈ చీకటి నుంచి మనము బయటికి వస్తాము, మన జీవితంలో ఆదరణ పొందుతాము.
అందుకనే ఈరోజు ఇంకా దేవుని ఆదరణ మనకు దూరంగానే ఉంటుంది. ఇంకా మనం చూస్తే యోహాను సువార్త 14:16, జాన్ గాస్పెల్ 14:16, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. పరిశుద్ధాత్మ మనకు ఆదరణ ఇస్తారు. దానికోసమే నేను పరిశుద్ధాత్మ అనే ఆదరణకర్తను మీకు ఇస్తున్నానని ప్రభు యేసు చెప్పి ఉన్నారు. ఈరోజు అనేక మందికి పరిశుద్ధాత్మ అనుభవం లేదు. ఇది వినడానికి బాధగా ఉండవచ్చు, కానీ ఇది నిజం. పరిశుద్ధాత్మ అనుభవమే లేని వాళ్ళు ఆ పరిశుద్ధాత్మ నడిపింపు ఎలా వాళ్ళ జీవితంలో పొందుతారు? ఆ పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా ఎలా వాళ్ళ జీవితంలో ఆదరణ పొందుతాయి? ఎలా నెమ్మదిగా ఉంటాయి? అలాగే వాక్యం చెబుతోంది, పరిశుద్ధాత్మను మీ హృదయాలను ఏలనీయండి. చాలామంది పరిశుద్ధాత్మ అనుభవం ఉన్నప్పటికీ వాళ్ళ జీవితాలను దాని ఏలుబడికి అప్పగించడం లేదు. పరిశుద్ధాత్మ అనుభవం పొంది ఉన్నారు, కానీ ఆ పరిశుద్ధాత్మ అనుభవానికి, ఆ ఏలుబడికి, ఆ అధికారానికి వాళ్ళు అప్పగించబడడం లేదు. అందుకనే ఇంకా వాళ్ళ జీవితంలో దేవుని ఆదరణ కనిపించని పరిస్థితే ఉంటుంది. ఆ తర్వాత మనం చూస్తే ప్రార్థన ఆదరణ ఇచ్చేదిగా దేవుడు గుర్తు చేస్తూ ఉన్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును. ఈరోజు సమాధానం లేని స్థితి చాలామందిలో. వాక్యమైతే స్పష్టంగా చెబుతూ ఉంది, ప్రభు యేసుక్రీస్తు వల్ల నీకు సమాధానం. దానికోసం నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రార్థనలు చేస్తూ ఉన్నాం, కానీ ఏ ఆదరణ మనకు లేదు. ఎందుకంటే మన ప్రార్థనలకు ఆధారం ప్రభు యేసు కాదు. మన ప్రార్థనలకు ఆధారం దేవుని వాక్యం కాదు, ఆయన వాగ్దానం కాదు. మనం చేసే ప్రార్థనలో ఏ విశ్వాసం లేదు, ఆత్మ ప్రేరేపణ అసలే లేదు. మన ఇష్టం, మన అవసరం, మన ఆలోచన, మన ఆరాటం. అందుకే నిర్జీవమైన ప్రార్థనలు. ఆ నిర్జీవమైన ప్రార్థనలు ఈరోజు మనల్ని ఆదరణలోకి ఎలా నడిపిస్తాయి? ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది సంగమా. ఆ తర్వాత రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం, రోమన్స్ 1:11, మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందవలనని. దేవుడు మరొక పరిస్థితిని చూపెడుతూ ఉన్నాడు, ఆదరణ పొందుకునే పరిస్థితి. ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందడానికి, దానికోసమే దేవుడు విశ్వాసుల సమూహమును సంఘంగా ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ సంఘ సహవాసం ద్వారా ఆదరణకు మార్గం సిద్ధం చేసి ఉన్నారు. ఆ సంఘంతో చెబుతూ ఉన్నారు దేవుడు, తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగిన వారై ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానంగా ఉండుడి, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. ఈరోజు మన సహవాసం గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిదేమో. ఎందుకంటే సంఘంతో కలిసి ఉండలేని పరిస్థితి, సంఘంను ప్రేమించలేని పరిస్థితి, సంఘంతో సమాధానం లేని పరిస్థితి, సంఘంలో అవసరం ఉన్న వారికి ఆదరణ చూపించలేని పరిస్థితి, ఇవన్నీ దేవుడు అనుగ్రహించే ఆదరణకు మనకు దూరంగానే ఉంచుతూ ఉన్నాయి. నీవు ఏం విత్తుతావో అదే కోస్తావు అని దేవుని వాక్యం చెబుతుంది. నువ్వు నీ సహోదరుణ్ణి ఆదరించని ప్రతి పరిస్థితి నిన్ను దేవుని ఆదరణకు దూరంగానే ఉంచుతుంది. చివరగా
రెండవ తెస్సలోనియలకు రాసిన పత్రిక 2:16-17 సెకండ్ తెస్స 2:16 and 17. మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచునుగాక. ఈరోజు ఒక స్థిరత్వం లేని ఆత్మీయ జీవితాలు. ప్రభు యేసు చెప్పారు, ఈ లోకం విడిచి వెళ్ళేప్పుడు, ఇదిగో నేను తిరిగి రానై ఉన్నాను, మీకోసం స్థలం సిద్ధం చేయడానికి వెళ్తున్నాను, నేను తిరిగి వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్తాను, మీరు పరలోక నిరీక్షణ కలిగి ఉండండి. ఇదే క్రైస్తవ నిరీక్షణ. ఈరోజు ఎంతమందిలో ఈ నిరీక్షణ? ఈరోజు ఎంతమంది ఈ నిరీక్షణ కోసం జీవిస్తున్నారు, ఈ నిరీక్షణతో జీవిస్తూ ఉన్నారు? ఆ నిరీక్షణ గొప్ప ఆదరణ ఇచ్చేదిగా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు చాలామందికి ఈ లోక సంబంధమైన నిరీక్షణలే తప్ప, వాటి కోసం ఉండే ఆరాటమే తప్ప పరలోక నిరీక్షణ లేదు. వారి జీవితాలలో ఆ ఆలోచనకు తావే లేదు. అందుకనే దేవుడిచ్చే ఆదరణ వారికి ఇంకా అందని ద్రాక్ష పండుగానే ఉంటుంది. ఈ మాట ఎందుకు చెబుతూ ఉన్నానంటే, ద్రాక్ష పండు అయితే ఉంది, కానీ దాన్ని మనం అందుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఎందుకంటే మనకు నిరీక్షణ లేదు. ఒక్కసారి ఆలోచన చేద్దాం సంగమా. దేవుడే మన ఆదరణకర్త, ఆదరించేవాడు, అనుగ్రహించేవాడు. ఎంతో సంతోషం, కానీ ఆ ఆదరణను దూరం చేసుకునే పరిస్థితుల్లో మనం ఈరోజు ఉంటున్నాం. ఆ ఆదరణను పొందలేని పరిస్థితుల్లో మన జీవితాలను నడిపిస్తూ ఉన్నాం. ఇది మనం అర్థం చేయవలసిన అవసరం ఉంది. అందుకనే దేవుడు ఈరోజు ప్రతి పరిస్థితిని మనకు గుర్తు చేసేవానిగా మాట్లాడుతూ ఉన్నారు. వ్యర్థమైన భారాలను మోస్తూ ఆ భారంతో దేవుడిచ్చిన కాడి మోయలేక ఇంకా ఆయన ఆదరణకు దూరంగా నువ్వు ఉంటున్నావేమో. వాక్యంతో సంబంధం లేకుండా, వాక్యానుసారమైన జీవితం జీవించకుండా దేవుడు అనుగ్రహించే నెమ్మది లేని పరిస్థితుల్లో నీవిక్కడ చేరి ఉన్నావేమో. పరిశుద్ధాత్మ అనుభవం లేక, ఆత్మ ఏలుబడికి అప్పగించుకోలేక, ఆదరణను నోచుకోని స్థితిలో నీవిక్కడ వచ్చి ఉన్నావేమో. పసలేని మూస ప్రార్థనలు చేస్తూ ప్రార్థనా ఫలమైన ఆదరణకు ఇంకా నువ్వు దూరంగా ఉంటున్నావేమో. ఐక్యత, ప్రేమ లేకుండా ఆదరణ చూపించలేని సహవాసంతో దేవుని ఆదరణను చూడలేని, పొందలేని విధంగా నువ్వు ఉంటున్నావేమో. క్రైస్తవ నిరీక్షణ లేకుండా క్రీస్తు ఇచ్చే ఆదరణకు ఇంకా దూరంగానే నీ ఆలోచనలు ఉంచుతున్నావేమో. బహుశా ఆ జీపు అరణ్యంలో నువ్వు ఉంటున్నావేమో. అక్కడే ఆదరణ దొరుకుతుంది, అక్కడే సహాయం దొరుకుతుంది, అక్కడే క్షేమం ఉంది అని అనుకుంటున్నావేమో. దేవుని వాక్యం దావీదు అనుభవం ద్వారా నీతో, నాతో, ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది సంగమా. మాట్లాడిన ప్రతి మాటను మనం విని ఉన్నాం. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ఈ మాటను అర్థం చేద్దాం. ఆయన ఇచ్చే ఆదరణ కోసం ప్రార్థన చేసుకుందాం, ఆరాధన చేసుకుందాం.